రాహుల్, త్వరగా ఆ లక్ష్మి సంగతి చూడరా. నీతో పెళ్ళైపోతే తులసి కాపురం ఆదిత్యతో సెటిల్ అయిపోతుంది. పెద్ద అడ్డంకి తొలగిపోతుంది. దుర్గమ్మ బెదిరించడానికి అవకాశం ఉండదు. నేను సిన్సియర్గానే ట్రై చేస్తున్నాను అత్తయ్య, అదే రెస్పాండ్ అవ్వట్లేదు. సిన్సియర్గా కాదురా, సీరియస్గా ప్రయత్నం చెయ్యి. అలాగే అత్తయ్య. రా అన్నయ్యా. ఏంటన్నయ్యా అలా ఉన్నావు? రాహుల్, నువ్వు వెళ్ళి ఆ లక్ష్మి పని చూడు. అలాగే అత్తయ్య. వెళ్ళు. కూర్చో అన్నయ్య. ఏంటన్నయ్యా అలా ఉన్నావు? ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదమ్మా. ఏమైంది? ఇందాక మేము ఇంటికి వెళ్ళేసరికి అత్త కోడళ్ల పూజ అని మోసం చేసి తల్లి కూతుళ్ల పూజ చేయిస్తావా? నన్ను తల్లి స్థానంలో కూర్చోబెట్టి అలాంటి పూజ చేయించడానికి ఎంత ధైర్యమే నీకు? అంత గొడవ జరిగిందా? అమ్మా కూతుళ్ల పూజని అత్తాకోడళ్ల పూజగా ఎందుకు చేయించారని ఆ దుర్గమ్మ అడిగేసరికి మా పై ప్రాణాలు పైనే పోయాయమ్మా. డీజీపీ గారితో చెప్పి ఆ శాస్త్రి గారి విషయం కొంచెం తొందరగా తెలుసుకోమని చెప్పమ్మా, ప్లీజ్. అలాగే అన్నయ్య, ఆయన ఈ పని మీదే ఉన్నారు. మీరేం భయపడకండి. సాంబయ్య, ఏంటమ్మా తులసి, మీరిద్దరూ కలిసి అంత పెద్ద అబద్ధం ఎవరితోనూ ఆడించాల్సిన అవసరం ఏమొచ్చింది? మాతో ఒక మాట చెప్పుంటే పోయేది కదా. వద్దని పూజ జరగలేదు అందుకనే నీ కాపురం సాగలేదు అని మీరిద్దరూ ప్రతి క్షణం బాధపడుతూ ఏడుస్తూ కూర్చునేవాళ్ళు. మీరు బాధపడకూడదనే అలా చేయాల్సి వచ్చింది సాంబయ్య. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ముందు అలా అన్నా ఇలా అన్నా దుర్గ ఒప్పుకునేది కాదు. మీకు తోచింది చేశారు, దాన్ని మేం సరిచేస్తాం కదా. అయినా శాస్త్రి గారు చెప్పిందే కదా చేశాం. అవును, ఆయన చెప్పిందే కదా. ఏంటమ్మా శాస్త్రి గారు చెప్పింది? ఆయన ఇంట్లో నుంచి వెళతానని నిన్ను అనమన్నాడా? అత్తయ్యతో సమ్మకపోతే అలా అనాల్సి వచ్చిందిలే సాంబయ్య. ఇప్పుడు మాట జారితే జారేవు గాని ఇక ముందు ఎప్పుడూ అలా అనకమ్మా. ఎందుకు సాంబయ్య? తప్పు చేసిన వాళ్ళ అలా భయపడుతున్నావు? తప్పు ఒప్పు చర్చ అనవసరం అమ్మా. ఎంత కూతురు క్షేమం కోరి చేసినా వియ్యం అందుకున్న తర్వాత కూతురు అత్తగారికి తగ్గి ఉండాల్సిందే. ఇది ఏ రాజ్యాంగంలో ఉంది? నా రాజ్యాంగంలో, నా ధర్మంలో, నా పద్ధతి ప్రకారం ఉంది. సాంబయ్య, నీకు దుర్గమ్మ సంగతి పూర్తిగా తెలియదేమో. కాస్త తగ్గామా పాతాళానికి తొక్కేస్తుంది. అసలు అనే ఛాన్సే ఇవ్వకూడదు. మనం అబద్ధం కానప్పుడు అనవసరంగా భయపడాల్సిన అవసరమే లేదు. చిటిక వేస్తే మనము చిటిక వేయాల్సిందే. మాటకు మాట ఎదురు చెప్పాల్సిందే సాంబయ్య. నేను ఆ ఇంట్లో నుంచి రావడం జరగని పని. నన్ను పంపించడం కూడా ఆవిడకి కాని పని. మీరేం భయపడకండి. అవునన్నయ్య, నువ్వు ధైర్యంగా ఉండు. ఏం ధైర్యమోనమ్మా. ఇక ముందు మీరేమైనా చేసే ముందు నాకు ప్రియకు ఒక మాట చెప్పి చేయండి. సరే అన్నయ్య. పద సాంబయ్య, వెళ్దాం. పద పద. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంటే నన్ను ఇక్కడికి లాక్కొచ్చావు? దడ నానమ్మా, దడ భయం. ఎందుకే అంత దడా భయం? ఏంటంటావేంటి నానమ్మా? ఆ తులసిని చూసావా? నన్నే చూస్తూ ఎలాంటి మాటలు మాట్లాడిందో చూసావా? అవునే, అది అలా ఎందుకు మాట్లాడినట్టు? ఆ రాహుల్ వాడి దగ్గరున్న వీడియోలు విషయాలు దానికి చెప్పాడో చూపించాడేమోనని నా అనుమానం నానమ్మా. అమ్మో అమ్మో అమ్మో, అదే నిజమైతే ఇది వాడు కలిసి మళ్ళీ ఏం చేస్తారో. ఇప్పుడు నాకు దడ మొదలైందే లక్ష్మి.
నేనేదో నా చెవిన పడింది అత్తయ్య చెవిలో వేసి దాన్ని ఆడిద్దామని చూడబోతే ఇప్పుడు అది నాకే రివర్స్ అయ్యేటట్టుంది. ఏదో దొరికిన తాడు బొంగరం పట్టుకుని వేలాడుతున్నాం. అవి జారిపోతే ఇక మనం బజార్న పట్టమే. అసలు నువ్వేం విన్నావు? నువ్వేం దుర్గతో చెప్పాలనుకున్నావు? అది నేను డీజీపీ గారింటికి వెళ్ళినప్పుడు ప్రియా పిన్ని దాక్షాయిని పూజ గురించి తనకేదో నష్టం ఉందని నచ్చజెప్పి తల్లిగా కన్యాదానం చేశావు కదా, ఇప్పుడు అదే తల్లి స్థానంలో కూర్చుని పూజ చెయ్యి అని చెప్పడవే? తల్లి కూతురు పూజలో ప్రియా పిన్ని తల్లిగా కూర్చోకుండా అత్తయ్య తులసిలతో పూజ ఎందుకు చేయించింది? ఇదేదో పెద్ద సీక్రెట్లా ఉంది. ఈ విషయాన్ని ఎలాగైనా కనుక్కోవాలి. అప్పటి వరకు ఈ విషయాన్ని దుర్గకు తెలియనివ్వకూడదు. అంతా నిన్ను నన్ను ఇరికించి తప్పును పడేయాలని ఆ తులసి ప్రియ దాక్షాయినిల ప్లానే. అంతేనంటావా నానమ్మ? ముమ్మాటికి అంతే. లేకపోతే నువ్వు విన్నదే నిజమైతే అంతా నీకు వినపడేలా మాట్లాడుకుంటారా? వాళ్ళు నన్ను చూడలేదుగా. అదొక నాటకం. చూసే ఉంటారు, అందుకే అలా బాగుంటారు. ఓహో, నువ్వు తొందరపాటు మనిషివని వాళ్ళకు తెలుసు కదా. పైగా ఆ రాహుల్ గడి దగ్గర వీడియో ఉంది అన్నావు. అది ఆ దాక్షాయినికి చూపించే ఉంటాడు. అంతా కలిసి మనల్ని ఉడికించి ఉడికించి బోర్లా పడేయాలని ప్లాను. ఆలోచిస్తే నువ్వు చెప్పేది కరెక్టే అనిపిస్తుంది నానమ్మ. అనిపించడం ఏంటి నీ మొహం? అదే కరెక్ట్. నువ్వేం దొరకతో అనకు. ఇంకానా? అస్సలు చెప్పను. నోరు జారితే నిన్ను సాక్ష్యం చేస్తారు. ఆ దుర్గ నిన్ను ఆఖరికి గుంజీళ్లు తీయించి అవతలకి నెడుతుంది. అస్సలు చెప్పను నానమ్మ. వాడు వీడియో చూపించే ఉంటాడు. అందుకే ఆ తులసి నీకు గురి పెట్టింది. జాగ్రత్తగా ఉండవే. అలాగే నానమ్మ. పోదాం, పోదాం, పద, పద. పద. ఓ, నానమ్మ మనవరాలు ఇక్కడేం చేస్తున్నారే? అది వీళ్ళమ్మ ఫోన్ చేస్తే మాట్లాడదామని ఇక్కడికి వచ్చాం. ఆ, ఆ, ఏమంటుంది? ఇంకా ఎంతకాలం అక్కడ వచ్చేయమంటుంది. మరి మీరేం చెప్పారు? ఆ, పరిస్థితులు మెరుగుపడ్డాయి, బావ ప్రేమ చూపిస్తున్నాడు, ఆశ నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నాము. దుర్గ కోరిక నెరవేరే రోజు దగ్గరలోనే ఉందనిపిస్తుంది అని చెప్పాం. మంచి పని చేశారు. ఎవరు నీకు మంచి చేసేవాళ్ళో, ఎవరు నీకు గోతులు తీసేవాళ్ళో త్వరలోనే నీకు తెలుస్తుంది. అవునే లక్ష్మి, ఆ తులసి ఏంటి నిన్నే చూస్తూ గోతులు తవ్వేవాళ్లు నీ పక్కనే ఉన్నారు అని తొందరలోనే నిజానిజాలు తెలుస్తాయి అంది. ఎందుకు? మీ ఇద్దరు కలిసి ఏమైనా ప్లాన్ వేస్తున్నారా? నన్ను గోతులో పడేద్దామని చూస్తున్నారా? పోయి పోయి దాని మాటలు నమ్ముతావేమో దుర్గా. ఆ, అది ఏదైనా వాగుతుంది. మన సఖ్యత చెడగొట్టాలని ఏదో అలా రాయి విసిరింది. ఆ, అవన్నీ నిజాలా? అయినా నీ వెనకాల గోతులు తీస్తే మాకొచ్చే లాభం ఏంటే? అసలు అందరి వెనకాల గోతులు తీసేది అది. ఆదిత్య దీనికి సెలవులు ఇచ్చాడని, లంగా ఓణీలు వేసుకోమన్నాడని దానికేమైనా తెలిసిందేమో. ఏదేదో అని నీకు లేనిపోని అనుమానం పెంచి మమ్మల్ని పంపించేయాలని ప్లాన్ వేసింది. అయినా బావలో మార్పు వచ్చి నువ్వు అన్న మాట నెరవేరబోతున్న రోజుల్లో మేమెందుకు చెడ్డగా ఆలోచిస్తాం అత్తయ్య? ఆ అబద్ధాల కోరు మాటలు విని మమ్మల్ని అనుమానిస్తున్నావా అత్తయ్య? 2 ఏళ్ల నుంచి నీ ఉప్పు తిని బతుకుతున్నాం, నీకు ద్రోహం తలబెడతావా అత్తయ్య? మాకెలాంటి దుర్మార్గపు ఆలోచనలు లేవత్తయ్య, మమ్మల్ని నమ్ము.
నీ మాట మీద నమ్మకంతో బతుకు మీద ఆశతో బతుకుతున్నాం. అత్తయ్య, నీకు డౌట్ వస్తే చెప్పు, ఇప్పుడే వెళ్ళిపోతాం. సర్లే ఏడవకే. అదలా ఎందుకందా అని అడిగాను అంతే. నేను బావా ఎక్కడ దగ్గరైపోతామో అని అలా వాగింది. అయితే అలాగే కావచ్చు. కావచ్చు ఏంటి, ఇది దాని ఆలోచనే. అది అఖండురాలు. అయినా ఇది నా ప్లానే అందిగా, మమ్మల్ని పంపిస్తాను అని. అందులో భాగమే ఆ మాటలు. సర్లే దాని మాటలు వదిలేయండి. అవునే లక్ష్మి, నువ్వు పూజ ఎప్పుడు నాకేదో చెప్పాలని చూసావు. మాటల్లో అడిగితే మర్చిపోయాను అన్నావు, ఇప్పుడు గుర్తొచ్చిందా? అబ్బే లేదత్తయ్య, అప్పుడేదో సందర్భంలో చెప్దాం అనుకున్నా, మర్చిపోయా. అస్సలు గుర్తుకు రావడం లేదు. ఆహా. సర్లే, గుర్తొచ్చినప్పుడు చెప్పడం మళ్ళీ మర్చిపోకు. అలాగే అలాగే అత్తయ్య. చెప్తే మా కొంపకే ఎసరొస్తుంది. వీడియో నీ ముందు పెడితే మేం మంగళగిరికి ప్రయాణమే. ఇంతకీ నువ్వు ఆ తులసి మాటలు నమ్మావే దుర్గా? దాని మాటలు నేను నమ్మడం ఏంటి పిన్ని? ఏదో అడిగాను. అయినా మీరు నా మనుషులు, నాకు ద్రోహం ఎందుకు తలపెడతారు? ఇది ఇది కరెక్ట్ అత్తయ్య. దాని బాధంతా ఎక్కడ భావన సొంతం అవుతాడో, అది ఇల్లు వదిలి పోవాల్సి వస్తుందో అని. ఎప్పటికైనా పోక తప్పదు. నువ్వు ఈ మాట మీదే ఉండే దుర్గా. నువ్వు పద దుర్గా. సరే. నువ్వు ఆ వీడియో సంగతి తులసికి తెలుసో లేదో కూపిలాగు. అలాగే నాన్నమ్మా. పద. రాహుల్ ఆ తులసితో నిజం చెప్తే నేను నాన్నమ్మ కలిసి అత్తయ్య ఆస్తి కాజేయాలనే మాటల్ని, కొన్ని విషయాల్ని మాత్రమే చెప్పుంటాడు. కానీ వీడియో చూపించి ఉండడు, ఇచ్చుండు. అది వాడి దగ్గరే ఉండుంటుంది. ఈ దాక్షాయిని నన్ను ఎలా ట్రాప్ చేయాలని చూస్తుందో, అలాగే నేను కూడా పర్ఫెక్ట్ గా డ్రామా ఆడి ఈవిడ్ని, ఆ రాహుల్ని ట్రాప్ చేయాలి. ఆ వీడియోని డిలీట్ చేయాలి. ఈ దాక్షాయినినే నేను ఆయుధంగా వాడాలి. నమస్తే అంకుల్. నమస్తే ఆంటీ. నువ్వు లీవ్ లో ఉన్నావు కదా, డ్యూటీకి వచ్చావేంటి? అవును, లీవ్ ఇచ్చారు కదా, మళ్ళీ వచ్చావేంటి? నేను డ్యూటీకి రాలేదాంటీ. మన మధ్య పరిచయాలు పెరిగాయి, మనం దగ్గర వాళ్ళం అయ్యాం కదా. చూడండి, ఏదో వెలితిగా ఉంది, అందుకే వచ్చాను. అలాగా? మమ్మల్ని చూడ్డానికా, రాహుల్ని చూడ్డానికా? పోండి అత్తయ్య. అత్తయ్యా? అలా పిలవాలనిపించింది. రాహుల్ అలాగే పిలుస్తాడు కదా, పైగా ఆంటీ అంటే అదే కదా అర్థం. ఇందుకే నిన్ను పిచ్చి మొహం అనేది. వాడికి అత్తయ్య అయితే నీకత్తయ్యని ఎలా అవుతాను? పిన్నినవుతాను. అవును కదా, నేను నిన్ను పిన్ని. ఆ పిన్ని అని పిలవచ్చే, నిండుగా ఉంటుంది. నిర్మోహమాటంగా పిలవచ్చు. నాకు నువ్వు అలా పిలిస్తే తృప్తిగా, సంతోషంగా ఉంటుంది. అవును. థ్యాంక్ యూ పిన్ని. మనలో మనకు థ్యాంక్స్ ఏంటమ్మా? వంట ఏం చేస్తున్నారు పిన్ని? ఇంకా ఏం అనుకోలేదమ్మా. మీ ఇష్టాలు ఏంటో చెప్పండి, నేను మీకు చేస్తాను. మా ఇష్టాలేనా, లేక రాహుల్ ఇష్టపడేవి కూడా చేస్తావా? వాడికే ఫస్ట్ ప్రిఫరెన్స్, నెక్స్ట్ డే మనం. అలా అనుకో పిన్ని, నాకు కోపం వస్తుంది. ముందు మీరే, తర్వాతే రాహుల్. అవును, మీ ఇంట్లో సంగతులు ఏంటమ్మా? ఏంటండి ఆడవాళ్ళలా ఇంట్లో సంగతులు అడుగుతారు? పద లక్ష్మి, పద. ఇదేదో డ్రామా స్టార్ట్ చేసింది, లేకపోతే ఈ వరసలు పిలుపులు ఎందుకు మొదలు పెడుతుంది?
రే బండాపు. బా ఏంటి అంతలా చరిచావు? మరి లేకపోతే ఏంటసయ్య గారు మీ వెధవ వేషాలు? ఏదో సరదాకి. ఏదో లవ్ ప్రైమరీ స్టేజ్ లో ఉన్నప్పుడు వేసే వేషాలు ఇప్పుడేంటి? మన మధ్య అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. తిప్పల దాకా వచ్చి అప్పట్లాగే ఉందంటావే? అంతకు మించి ఏముందే? అన్ని స్పీడ్ బ్రేకర్లే కదా. సర్లే బండికు. ఏంటెక్కేది? మనం ఇలాగే బండి మీద వెళ్ళి ఇంటి ముందు దిగితే లక్ష్మితో నీ లవ్వు నాటకమని అందరికీ తెలిసిపోతుంది. ఓ, దాని దగ్గర నుంచి నిజం తెలుసుకునే ప్రయత్నం ఆగిపోతుంది. అది నోరు విప్పదు, నా మనసు కుదుటపడదు. సరే అయితే సరదాగా అలా 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 వేరే రూట్లో తిరిగొద్దామా? చాలే ఆపండి ఎస్ఐ గారు. ముందు రహస్యాలు బయట పెడితే ఆ తర్వాత అన్ని సరదాలే. మరీ పరాయివాని పక్కన పెట్టినట్టు పెట్టేస్తున్నావు కదే. ఎక్కడున్నా నువ్వు నావాడివే గాని ముందు నేను చెప్పినట్టు చెయ్యి. చిత్తం చెప్పండి. సాయంత్రం బర్త్డే పార్టీకి వెళ్తున్నాం కదా, అక్కడ ఎలాగైనా ఆ లక్ష్మితో క్లోజ్ గా మూవ్ అయ్యి నిజం రాబట్టు. దాంతో పార్టీకా? నేను వెళ్ళను. వెళ్తే మనం వెళ్దాం పార్టీకి. హలో, ఇప్పుడు మన మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. అవునవును, చలికాలం కదా, చాలా చిరాగ్గా ఉంటుంది. ఒంటరిగా పడుకోలేకపోతున్నాను. అలా మనం ముందు చెప్పేది విను. మన మధ్య గొడవ జరుగుతుంది, మనం ఒకరి మీద ఒకరు కోపంగా ఉన్నాము. ఎడమొహం పెడమొహం. బా, నేనున్న పరిస్థితి ఏంటి, నా ఆశ ఏంటి, నువ్వు చెప్పేదేంటి? నీ బాధ తీరాలన్నా నీ పరిస్థితి మారాలన్నా నేను చెప్పినట్టు చెయ్యి. అది కాదు తులసి. వింటావా వినవా చెప్పు. ఇదిగో, వినకపోతే మన మధ్య గొడవ నిజమవుతుంది. వద్దు. సరే చెప్పు. మన గొడవ ఆగకుండా కంటిన్యూ చేయాలి. ఈ గొడవ ఏంటో, ఈ డ్రామా ఏంటో, అసలు నువ్వు లేకుండా నేను పార్టీకి వెళ్ళడం ఏంటో. నేను వెళ్ళలేను. నువ్వు రావాలి, మనం సరదాగా గడపాలి. ఒకవేళ నేను వచ్చినా డ్రామా కంటిన్యూ కావాలి. అంతగా మనం మాట్లాడుకోవాలి అంటే మన మధ్య ఒక కోడ్ లాంగ్వేజ్ ఉండాలి. ఒక్కో కోడ్కి ఒక్కో అర్థం. ఆ అర్థాన్ని బట్టి మనం క్లోజ్ గా బిహేవ్ చేద్దాం, సరేనా? అయితే ఓకే. ఆ కోడ్ ఏంటో ఒక్కసారి చెప్పు. బుద్ధుందా అనంటే లేదు, ఒక్కసారి వాటేసుకుంటా. ఈ ఎదవ తెలివితేటలకి ఏమీ తక్కువ లేదు. సరే, ఆ తర్వాత ఇట్లు తర్వాత చెప్తాను. ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ఎవరైనా చూస్తారు. నేను ముందు వెళ్తాను, నువ్వు వెనకాలరా. బాయ్. తులసి, గట్టిగా 4 కోడి తిట్లు తిడితే బాగుండేది. 2 ముద్దులైనా దక్కేవి. ఏంటో. అక్క, ఆదిత్యని లక్ష్మికి ఎందుకు సెలవులు ఇచ్చాడో కనుక్కున్నావా? కనుక్కున్నానే. నేనన్నది నిజమైందా? దీని మొహం అస్తమాను చూడలేక సెలవు మీద పంపించేశాడా? అబ్బా, అదేం కాదే. దాని మీద అభిమానంతోనే అలా చెప్పాడు. అభిమానమా? అదేంటి కొత్తగా? అసహించుకునేవాడు అభిమానం అని అండవేంటి? మనసులు మారకూడదా? ఎల్లకాలం ఒకేలా ఉండాలా? కారణాలు కావాలమ్మా. ఊరికే సడన్ గా ఎవరు మారిపోరు. కారణం ఉందే. ఏంటో అంత అభిమానం చూపించేంత కారణం. వాళ్ళు అదే తులసి ఆదిత్య గొడవ పట్టం మనం విన్నాగా. అది వాడి మనసుకి బాధ అనిపించింది. వాడి ప్రేమని అర్థం చేసుకోలేదని వాడు ఫీల్ అయ్యాడు. మరే అదన్న మాటలకి మనకే చివుక్కుమనిపించింది. వాడి కన్నదా పాపం. నీతో అలా చెప్పాడేమో అక్క. వాడు నాతో అబద్ధం ఆటే. అయినా కారణం ఏంటి అని గుచ్చుగుచ్చి మరీ అడిగాను. పిచ్చి వెధవా, బాధ మనసులో దాచుకోలేక బయటపడి నాతో చెప్పేశాడు. అందుకే దాన్ని దాని ఇష్టాలు తీర్చుకునేలా ఉండమని వాడిష్టం కూడా దాంతో చెప్పాడు. అమ్మో అమ్మో అమ్మో, ఎంత తీపి కబురు చెప్పావే దుర్గా.
ఒసే సత్యాలు అంత పంచదార పట్టుకురావే. దుర్గ నోరు తీపి చేసి మనము నోరు తీపి చేసుకుందాం. అప్పుడే అంత అలా సంబరపడిపోకు 47. అంతా అనుకున్నట్టు జరగని వాడు లక్ష్మి మెళ్ళో తాళి కట్టని అప్పుడు చేసుకోవచ్చు నోరు తీపి. ఇది మరీ అనుమానాల పక్షి అయింది దుర్గా. కాళ్ళకి కర్రడ్డు పెడుతుంది ఈ మధ్య. నేను కర్రలు పెట్టడం కాదు, కాస్త బుర్ర ఉపయోగించాలి. అప్పుడే సంతోషం సంబరం. ఆ తులసి గడప దాటిన తర్వాతే మనం పంచదారైనా పటికి బెల్లాలైనా పంచుకోవాలి.